ఖచ్చితంగా చేయాలి. ఇది చేయవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణమే ఇచ్చిండు, ప్రాణమే బలిదానం చేసిండు అనేది తరతరాలు కూడా, అంటే ఆయన నిజంగా ఒక మహానుభావుడు అనేటట్టుగా తరాలు కూడా, రేపు రాబోయే తరాలు కూడా వాళ్ళు చూడాలి, నేర్చుకోవాలి. ఫలానా మనిషి అట, ఫలానా శ్రీకాంతాచారి అట, తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా ఆయన ఇది చేసిండు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది నాయకులు ఈయన జయంతిని, వర్ధంతిని అధికారికంగా చెయ్యాలి. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు ఖచ్చితంగా ఇక చేస్తారు. ఇప్పుడు ఇక నిన్న మొన్నటి దాకా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కూడా ఇక ఈ మధ్యకాలంలో బాగా అటు ఇటు మరి ఏం పని చేస్తుందో కానీ మైకుల ముందరికి, కెమెరాల ముందుకు వస్తలేదు. ఇక అంతేనా కాదా? ఇప్పుడు ఇవాళ శంకరక్క మాట ఈయన నిజంగా మనసులో ఒక రంది పెట్టుకుంది. ఏంది, నా కొడుకు రాష్ట్రం కోసం ప్రాణం ఇచ్చి మరి ఈ రకంగా ప్రాణత్యాగం చేసి 4 కోట్ల జనాల గుండెల్లో నా కొడుకు గుడి కట్టుకుంటే, మరి అక్కడక్కడ నా కొడుకు విగ్రహాలు ఉంటే నాయకులు ఎందుకు ఓరసూపు చూస్తుర్రు, దండాలు ఎందుకు వేస్తలేరు, ఎందుకు పూలమాలలు వేస్తలేరు, ఎందుకు నా కొడుకును కొనియాడతలేరు? గతంలో శ్రీకాంతాచారి అని నోటి నిండా పిలిచిన వాళ్ళు ఇవాళ ఎందుకు శ్రీకాంతాచారి పేరు ఎందుకు ఎత్తలేరు అనేది కూడా మరి తల్లిగా మరి శంకరక్క అంటుంది. సరే.